గత ఎన్నికల్లో 0.85 వచ్చింది. ఈ ఎన్నికల్లో పొత్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వాళ్ళు 3 పార్లమెంటు స్థానాల్లో వాళ్ళు మంచి ప్రదర్శన ఇవ్వబోతా ఉన్నారు. 3 అసెంబ్లీ స్థానాల్లో మంచి ప్రదర్శన ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలో పోటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు షేరు పెరగబోతా ఉంది. ఖచ్చితంగా ప్రభావం చూపింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్లు తీసివేస్తామనేటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన ఎన్నికల కంటే ముందు, మరీ ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఒక నెల రోజుల పాటు రంజాన్ మాసం ఉండటంతో ముస్లిం సమాజం అంతా కూడా అనేక సందర్భాల్లో మసీదుల్లో కలిసినప్పుడు వచ్చినటువంటి చర్చ కూటమికి పడవలసినటువంటి ఓట్లను కూటమికి పడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి టర్న్ అయినాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం ఎన్ని సీట్లు? ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి స్థానాలు 6 స్థానాల్లో మీకు 3 నుండి 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఇండివిజువల్ కనెక్షన్స్ అడగండి. నేను పల్నాడు జిల్లాలో 4 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు. ఇంతసేపు సహకరించినటువంటి మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడ నుండి సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి కవర్ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను కొన్ని ఛానళ్లలో లైవ్లోకి వెళ్ళాలి కాబట్టి దయచేసి సహకరిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.